రానున్న పార్లమెంట్ ఎన్నికలను ఉద్దేశించి బెల్లంపల్లి నియోజకవర్గంలో జరగబోయే ముఖ్య కార్యకర్తల సమావేశానికి మంత్రులు సీతక్క, శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు ప్రేమ్ సాగర్ రావు, అడ్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, మక్కన్ సింగ్, విజయ రామారావు హాజరవుతారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్మన్ సూరిబాబు, టీపీసీసీ ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ స్వామి మాట్లాడుతూ ముఖ్య కార్యకర్తల సమావేశానికి నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లేష్, జైరాం, మహమ్మద్ అబ్దుల్ బాయ్, పద్మారెడ్డి, సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాబట్టి మేము బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ నుండి కార్యకర్తలను కానీ ప్రజలను కానీ అందరినీ కూడా ప్రార్థిస్తుంది ఏంటంటే కేవలము కేసీఆర్ సంబంధించినటువంటి ప్రచారాలు చేసి ముస్లిం సోదరులందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ రేపు జరిగే ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేస్తున్నటువంటి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన సీతక్క గారికి హృదయపూర్వకంగా వెల్కమ్ చెప్తున్నాం. అదేవిధంగా మన పార్లమెంట్ ఇన్ఛార్జి మినిస్టర్ శ్రీధర్ బాబు గారికి కూడా హృదయపూర్వకంగా బెల్లంపల్లికి వెల్కమ్ చెప్తున్నాం. అదేవిధంగా మన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలందరికీ కూడా స్వాగతం చెప్తూ రేపు జరిగే మీటింగ్కు బెల్లంపల్లి నియోజకవర్గంలోని ముఖ్య కార్యకర్తలందరూ కూడా తప్పనిసరిగా హాజరు కావాల్సిందిగా బెల్లంపల్లి తరఫున నా తరఫున ఈరోజు బెల్లంపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మరి కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మరి రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులందరికీ కూడా మరి కాంగ్రెస్ పక్షాన మరి వారందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నాం. మరి ముఖ్యంగా రేపు మరి ఏదైతే బెల్లంపల్లి నియోజకవర్గ కార్యకర్తల సమావేశానికి నాయకులు వస్తున్నారు వారందరికీ కూడా స్వాగతం. ముఖ్యంగా మరి పార్లమెంటు స్థాయి ఎమ్మెల్యేలందరూ జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఏదైతే పెద్దపల్లి కాన్స్టిట్యున్సీ ఉందో పెద్దపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ గెలవడం జరిగింది. దాంతో ప్రజలలో ఒక అభిప్రాయం అవుతుంది, ఎట్లా తప్పకుండా గడ్డ వంశీ గారు గెలుస్తారన్న అభిప్రాయం ఉంది. కాకపోతే ఏదైతే మన గవర్నమెంట్ 6 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలు ఇచ్చిందో ఆ గ్యారంటీలల్లో కొన్ని అమలు కావడం లేదు అన్నది పబ్లిక్లో ఉన్నది. పబ్లిక్ మనం నచ్చజెప్పి పూర్తి గ్యారంటీలు అమలయ్యే పరిస్థితులు ఏర్పడతాయి, తప్పకుండా అమలవుతాయి అని